మన హాస్పిటల్‌కి అయితే ఎటువంటి పాజిటివ్ కేసెస్ అయితే రాలేదు. ఐఎల్ఐ కేసెస్‌ని, సారీ కేసెస్‌ని, ఫీవర్ కేసెస్‌ని స్క్రీనింగ్ స్టార్ట్ చేశాము. దానికోసం సెపరేట్‌గా ఓపీ ఒకటి ఫీవర్ ఓపీ మొదలుపెట్టాము. దానికొకటి ఇద్దరు ఫిజిషియన్స్‌ని, ఒక నోడల్ ఆఫీసర్‌ని, అనుబంధంగా ల్యాబ్ టెక్నీషియన్‌ని, ఒక స్టాఫ్ నర్స్‌ని ఉంచాము. సో, దాని ప్రిపరేషన్ కోసం. అట్ ద సేమ్ టైమ్ ఒక 30 బెడ్స్ తోటి ఐసోలేషన్ వార్డ్ ఒకటి స్టార్ట్ చేశాము. ఇన్ కేస్ ఎనీ సస్పిషియస్ కేసెస్ ఉంటే అందులో ఉంచుతాము. ప్లస్ ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ కోవిడ్ ఐసీయూ ఉంది. సో, దాంట్లో మనం 10 బెడ్స్ పెట్టాము. అందులో ఒక 8 వెంటిలేటర్స్, ఒక 10 బైపాప్ మిషన్స్, 4 హెచ్ఎఫ్ఎన్సీ మిషన్స్, మల్టీపారా మానిటర్స్, ఐఆర్ థర్మామీటర్స్ అన్నీ అందుబాటులో ఉంచడం జరిగింది. సో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇంక ర్యాపిడ్ టెస్టింగ్ కోసము, ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కోసం కూడా కిట్స్ కోసం మేము పంపించడం జరిగింది. త్వరలో అవి అందుబాటులోకి వస్తాయి. ఒకవేళ ఏదన్నా పాజిటివ్ కేసు కానీ వస్తే దాని కన్ఫర్మేషన్ జెవెన్ వేరియంటా కాదా తెలుసుకోవడం కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం మనం ఉప్పల్లో ఒక ల్యాబ్ స్టార్ట్ చేసింది గవర్నమెంట్. అక్కడికి పంపించమని మాకు ఆదేశాలు ఉన్నాయి.